రమాదేవి రోజాని ఏదో చేసేస్తనుకుంటే ఏమీ చెయ్యట్లేదండి. రోజాకు మంచే జరుగుతుందనమాట. ఎందుకంటే పెళ్లి తర్వాత ఏమేం కార్యక్రమాలు జరగాల ఇంటి కోడలికి అవన్నీ దగ్గరుండి రమాదేవి చేయిస్తుందనమాట. ఇంక రమాదేవి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిపిచ్చేసి ఇంకా మన రోజాకి దగ్గరుండి ఒడిబియ్యం కార్యక్రమం జరిపిస్తదనమాట. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అంటారనమాట, "అసలు ఈ రోజా అనాథ కదా! తల్లిదండ్రులు లేరు కదా! మరి పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం ఎలా పోపిస్తావు రమాదేవి" అనేసి ఫ్రెండ్స్ అంటూ ఉంటే, "ఎందుకు లేరు అసల తల్లిలాంటి పని మనిషి శ్యామల ఉంది కదా! శ్యామల వచ్చి రోజాకైతే వడిబియ్యం పోస్తదిలే" అని చెప్పేసి శ్యామలతో వడిబియ్యం పోపిచ్చి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారనమాట. అసలు ఇక్కడైతే దీక్షతో అయితే కుట్రలు చేపిస్తూనే ఉంటది రమాదేవి. ఇంకా సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ చేసి రమాదేవి రోజాకి బ్యాక్ ఎండ్‌లో దీక్షను పెట్టి ఆ కార్యక్రమాల్లో కుట్రలు చేపిస్తదనమాట. అయినా ఆ కుట్రలను తిప్పికొట్టడానికైతే మన చామంతి ఉందిలెండి. ఇక నెక్స్ట్ అయితే ఆ వడిబియ్యంతో అయితే పొంగలి చేపిస్తారనమాట రోజాతోటి. ఇంకా ఆ పొంగల్ చేస్తూ ఉంటే మన రోజా చామంతి అటు పక్కకు వెళ్ళగానే దీక్ష వచ్చి అందులో అయితే ఉప్పు కలిపేస్తదనమాట ఆ పొంగల్లో. ఇంక వీళ్ళు ప్రసాదం పొంగల్ కదా టేస్ట్ చేయకుండా అలాగే వెళ్ళేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి రమాదేవికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆ పొంగల్ ఇస్తారనమాట. అందరూ ఆ పొంగల్ తినేసి, "ఏంటి ఇందులో ఉప్పు కలిపింది నీ కోడలు రమాదేవి" అని ఫ్రెండ్స్ అందరూ అంటారనమాట. ఇంక నిజంగానే అందులో ఉప్పు కలిపి ఉప్పు కసంగా ఉంటదనమాట. అసలు అర్థం కాదు చామంతికి, ఎవరు ఉప్పు కలిపారు, మేము అక్కడే ఉన్నాం కదా అనేసి. ఇక రోజా వచ్చేసి చామంతిని కొడతది. "అసలు నువ్వే కదే ఉప్పు కలిపింది, నన్ను అవమానించాలి" అనేసి అంటది రోజా. అసలు చామంతి పాపం కాపాడాలనే ఉద్దేశంతోనే ఉంటది రోజా అని ఈ రోజా ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో చామంతినైతే. ఇంక చామంతికి డౌట్ వస్తదనమాట. అక్కడైతే గాజు ముక్క పడిపోయి ఉంటదనమాట. ఈ గాజు దీక్షితలాగుందే అనేసి చామంతి అనుకుంటదని. అప్పుడు డౌట్ వస్తదనమాట, ఇదంతా దీక్ష పని ఉప్పు కలపడం అనేసి. ఎందుకంటే దీక్ష పోతూ పోతూ జారి పడిపోయి చెట్టుకు తగులుకొని ఇంక గాజులు కింద పడిపోతాయన్నమాట ఇరిగిపోయి. అప్పుడు మన చామంతికి డౌట్ వస్తదనమాట దీక్షనే అని. ఇంక దీక్షకైతే దుప్పటి ముసుగేసి కుమ్మి పెడద్దనమాట ఇంక అందులో ఉప్పు కలిపినందుకు పొంగల్లో అయితే. ఇంకా నెక్స్ట్ కార్యక్రమం అయితే ఏం చేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారనమాట. ఆ వ్రతంలో కూడా అంతే, ఇంక వ్రతం జరిపించినట్టే జరిపించి అందులో ఏయో కుట్రలు చేపిస్తూ ఉంటుంది రమాదేవి దీక్షతోటి. ఆ వ్రతంలో అయితే ఇంకా మన రోజా మంచిగా కాస్ట్లీ చీర నగలు వేసుకొని కూర్చుంటుంది. పంతులు అడుగుతాడనమాట, "అది మీ పుట్టింటి చీరేనా అమ్మ నువ్వు కట్టుకుంది" అనేసి. రోజా కాదంటదనమాట. రమాదేవి అయితే, "నేనే ఇచ్చాను నా కోడలికి ఆ చీర నగలు" అంటది. "లేదమ్మా పుట్టింటి చీరే కట్టుకోవాలని" పంతులు అంటూ ఉంటే, ఇంకైతే తల్లిలాంటి శ్యామల ఉంది కదా, ఆ శ్యామలే ఇస్తుందిలే ఏదో ఒక చీర తన దగ్గర ఉంటుంది కదా అనేసి రమాదేవి అంటదనమాట. వెళ్ళి ఇంక శ్యామల చామంతి ఇద్దరైతే ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఏదో ఒక చీర తీసుకొచ్చి రోజాకి ఇస్తే, రోజా అయితే ఆ చీర కట్టుకుంటుంది. ప్లెయిన్ శారీ అనమాట అది. ఇంక అందరు ఎక్కిరిస్తారు, దీక్ష వాళ్ళ అమ్మ నాన్న, "అసలు నువ్వు అచ్చం పనిదానిలాగే ఉన్నావే, అసలు పనోళ్ళు ఇచ్చిన చీర కట్టుకొని" అని దీక్ష వాళ్ళ ఫ్యామిలీ ఎక్కిరిస్తూ ఉంటారనమాట. ఇంకా నా కోడలు ఏ చీర కట్టుకున్నా యువరాణి అనేసి మన రమాదేవి అనమాట డైరెక్ట్గా ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు అలా చేస్తుంది అనమాట రోజాకి. ఇంకా బామ్మ అయితే, "ఏరా నువ్వు కూడా పనోళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకుంటే అలాగే ఉంటావులే" అనేసి దీక్ష వాళ్ళ నాన్న అంటదనమాట. ఇంక అంతే సైలెంట్ అయిపోతారనమాట. ఇంక వ్రతం అంతా అయిపోయాక రమాదేవి అంటదనమాట, "పంతులు గారు అసలు నా కోడలికైతే సంవత్సరం తిరిగే కల్లా 12 బిడ్డ పుట్టాలని ఆశీర్వదించండి" అనేసి రమాదేవి అంటూ ఉంటుంది. "అలాగే అమ్మ, ఇప్పుడు మీ కోడలు కొట్టే టెంకాయలో అయితే పువ్వుగానొస్తే ఖచ్చితంగా సంవత్సరం కల్లా 12 బిడ్డ పుడతాడు" అనేసి పంతులు అంటూ ఉంటాడు. యాక్చువల్గా ఒక టెంకాయ కొడతారనమాట. కొట్టగానే అందులో అయితే అది కుళ్ళిపోతుందనమాట. మళ్ళీ రోజా రెండో టెంకాయ కొట్టగానే అందులో పువ్వు వస్తుందనమాట. అంతే ఇంకా రోజా సంతోషపడుతూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా రోజాని పాజిటివ్గా మార్చేటట్టున్నారు. అందుకే రోజాకైతే అన్నీ జరుగుతున్నాయన్నమాట. నెగిటివ్ క్యారెక్టర్ అయినా కానీ అన్ని తంతులు అన్ని కార్యక్రమాలు తను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా చామంతి రోజాని కాపాడుతూ ఇలా చేస్తారనమాట. మేబీ రోజా అయితే మారే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్లో. ఇంకా నెక్స్ట్ అంతా వ్రతం అయిపోయాక ఈ దీక్ష ఊరుకునిద్దా మళ్ళీ ఇరికిచ్చాలని రోజా ఫోన్లో నుంచి అయితే ఆర్డర్ పెడుతుంది అనమాట. నాన్ వెజ్ ఆర్డర్ పెడితే నాన్ వెజ్ తీసుకొని ఆ స్విగ్గీ వాళ్ళు అయితే ఇంటికి వస్తారనమాట. ఇంకా సార్ రోజా అనే ఆవిడ లంచ్ ఆర్డర్ చేసిందని చెప్పేసి ఇంకా స్విగ్గీ వాళ్ళు అయితే ఇచ్చేసి వెళ్తారు. ఇంకా దీక్ష వాళ్ళ నాన్న అయితే, "ఓహో లంచ్ ఆర్డర్ చేసిందా రోజా" అని చెప్పేసి ఇంకా తినబోతూ ఉంటే వెంటనే హర్ష అయితే, "ఏంటి నువ్వు నాన్ వెజ్ తింటున్నావు, వ్రతం జరిగిన ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు కదా" అని హర్ష అంటాడనమాట. "ఏమో నాకు తెలియదు
తెలీదు బావ, ఇంకా రోజా మామూలుగా వెజ్ ఆర్డర్ చేసిందనుకున్నాను. ఇలా నాకు తెలీదు, నేను తిననని పక్కనేస్తాడనమాట. ఇంట్లో వాళ్ళందరూ అంటారు, "ఏందమ్మా వ్రతం జరిగిన ఇంట్లో నాన్ వెజ్ తినాలనుందా నీకు?" అనేసి ఇంకా మన రమాదేవి అంటా ఉంటే, "లేదు లేదు అత్తయ్య, నేను ఆర్డర్ చేయనే లేదు. నాకు తెలుసు కదా వ్రతం జరిగిన రోజు నాన్ వెజ్ తినరు" అనేసి రోజా అంటదనమాట. అయినా కానీ, "అమ్మ నీకు నాన్ వెజ్ తినాలనుంటే నాకు చెప్పుంటే వ్రతానికి రేపు పోస్ట్ చేసుకునేవాళ్ళం కదా! నేనే నీకు ఇవాళ దగ్గరుండి వండి పెట్టేదాన్ని కదా" అని రమాదేవి అంటదనమాట. ఏమన్నా నాటకం అండి రమాదేవి. ఇంకా అందరు రోజాని కార్నర్ చేస్తూ ఉంటారనమాట. నాన్ వెజ్ ఎందుకు ఆర్డర్ పెట్టావు అట్లా ఇట్లా అని. ఇంకా చామంతికి డౌట్ వస్తుంది, ఇదంతా దీక్ష పనే అయి ఉంటుందని. అవునండి, ఈ దీక్ష అంతా చేసిందనమాట. ఇంకా మన చామంతి అయితే ఈ ప్రాబ్లం నుంచి రోజాని ఎలా సాల్వ్ చేస్తో చూడాలన్నమాట. ఇంకా ఏ సీరియల్లో అయినా హీరోయిన్ని సెంట్రల్ చేసేసి మిగిలిన వాళ్ళంతా ఆడుకుంటూ ఉంటారనమాట. ఈ సీరియల్లో వెరైటీ అండి, నెగిటివ్ క్యారెక్టర్ రోజానైతే మధ్యలో పెట్టేసి మిగిలిన వాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్స్ అందరు రోజాను ఆడుకుంటున్నారనమాట. కొద్దిగా డిఫరెన్స్ అనమాట, అంతే. రామచంద్రయ్య అయితే చామంతి వాళ్ళైతే ఇంట్లోనే మర్చిపోయిన ప్రసాదాన్ని తీసుకొని అయితే ఇంకా రమాదేవి ఇంట్లోకైతే వస్తూ ఉంటే అది చూసిన చామంతి గబగబా వచ్చి, "ఎక్కడికి వస్తున్నావు నాన్న?" అడుగుతూ ఉంటుంది అనమాట. "ఈ ప్రసాదం మీరు ఇంట్లోనే మర్చిపోయారమ్మా, ఇద్దామని వచ్చేసాను" అనేసి రామచంద్రయ్య అంటాడనమాట. "నువ్వు లోపలికి రావద్దు నాన్న, అమ్మగారు చూస్తే కోప్పడతారు, నువ్వు వెళ్ళిపో నాన్న" అనేసి ఇంకా ఆ ప్రసాదం తీసుకొని చామంతి లోపలికి వెళ్ళిపోయింది. రామచంద్రయ్య కూడా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతాడనమాట. ఇంకంతే. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.